హాయ్ అండి. నమస్తే. చిలిపి కోడళ్ళు సీజన్ 2 22వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళ్తే, కావ్య సిగ్గుపడుతుంది. ఏంటండి మీరు కొత్త పెళ్లి కొడుకులా అంటూ నవ్వింది. అసలు మా అత్తగారి ఇంటికి వస్తే నాకు మొదటి రాత్రి గుర్తుకొస్తుంది అన్నాడు నవ్వుతూ సాకేత్. బాగుంది. ఫస్ట్ నైట్ మీకు కాదండి దొరగారు అంటూ సిగ్గుపడుతూ నవ్వింది కావ్య. ఇలాంటి సందర్భాల్లో అసలు వాళ్ళేమో కానీ అన్ని సంగతులు తెలిసిన వాళ్ళు మాత్రం హాయిగా ఎంజాయ్ చేస్తారు. అమ్మో 5:30 అవుతుంది. ప్రణతిని లేపి స్నానానికి వెళ్ళమని చెప్పాలి. అమ్మ చెప్పింది నాకు అంది కావ్య. ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు ఎందుకు? మీ బాధ నాకు తెలుసులేండి. మనసు ఆనందానికి శృంగార సరదాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. అలాంటి సరదాలు ఏ వయసులో వారికైనా ఊహల ఊయలలు ఊగుతాయి. ఇక తప్పదు అనుకుని సాకేత్ ముచ్చట తీర్చి ప్రణతిని ఎలా లేపాలి అని సందేహించింది. ఫోన్లో మెసేజ్ పెట్టింది. రెస్పాన్స్ లేదు. నిజమే, పాపం తెల్లవారుజామున పడుకుని ఉంటారు అనుకుని కిందికి వెళ్ళింది. అప్పటికే ప్రశాంత్ గారు పూజ అయిపోయింది. ఉమా తన పనులు చేసుకుంటూ ఎదురు వచ్చింది. కావ్యను చూసి, ఏంటి మీరు నిద్రపోయినట్టు లేరే అంటూ నవ్వింది ఉమా. సిగ్గుతో నవ్వింది కావ్య. మీ మొదటి రాత్రి గుర్తుకి వచ్చిందా అంటూ సరసమాడింది ఉమా. చీ పోవదినా అంటూ నవ్వింది కావ్య. ఏం లేదులే, బొగ్గలు కందిపోతేను అంటూ నవ్వింది ఉమా. మీరేంటి వదిన, కొత్త పెళ్లి కూతుర్ని నేను ఆటలు పట్టించాల్సింది పోయి మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు అంది కావ్య. మా అన్నయ్యల సంగతి నాకు తెలుసులేమ్మా, మీరు కూడా నిద్రపోయి ఉండరు అంది కావ్య. పూలవంతల ఆటలు చూస్తే ప్రతి మగవాడు అంతేలే అంటూ నవ్వింది ఉమా. ప్రణతి లెగలేదమ్మా అని చెప్పింది ప్రశాంత్ గారితో. పర్లేదులే, లేపు ఏం కాదు. సూర్యుడు రాకముందే చేసేయాలి స్నానం ఈరోజు మాత్రం. మళ్ళీ చాకలి కూడా వచ్చేస్తుంది అని చెప్పారు ప్రశాంత్ గారు. దేవుడా, ఈ బాధ్యత నాపై పడింది అనుకుంటూ సిగ్గుపడుతూ పైకి వెళ్ళింది కావ్య. అప్పుడే నిద్ర లేచిన ఉషా సుధీర్ వైపు చూస్తూ ఉంది. ఏంటి శ్రీవారు లెగలేదు అంటూ లేపింది. ఎక్కడ నిద్రపోయాను, తెల్లవార్లు నేను చూస్తూ పడుకున్నాను అన్నాడు సుధీర్ చాలా గారాభంగా ముఖం పెట్టి. చేసిన పనులు చెప్తే పాపం పోతుంది అంటారు, చెప్పేస్తా మరి అంటూ నవ్వాడు సుధీర్. ఏమిటో అంది ఉషా నవ్వుతూ. నువ్వు నిద్రపోతున్నావు. అయితే అంది ఉషా. ముందుగా నీ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. ఆ తర్వాత లక్కపిడత లాంటి నీ పెదాలను ముద్దాడాను. ఆ తర్వాత కిందికి వెళ్ళాను. నీకు తెలుసుగా నా చేతులు ఖాళీగా ఉండవు. ఆ తర్వాత అంది నవ్వుతూ ఉషా. కొంచెం కిందకి వెళ్ళి నడుమును చూస్తూ ఉన్నాను. పొట్ట మీద చెయ్యి వేద్దామని చూసి భయం వేసింది. అమ్మో యమ డేంజర్, నా వరాలు ఉంది కదా. ఇంకా అంతే, ఆగిపోయాను. నిద్ర రాలేదు. నిన్ను నిద్ర లేపాలి అనిపించింది, కానీ మనసొప్పలేదు. అలా నిన్ను చూస్తూ ఆటలు కొద్దిగా తగ్గించండి. మీ వేషాలు గమనించాను కానీ నాకు ఓపిక లేదు. అందుకే పడుకుని ఉండిపోయాను అలానే అని నవ్వింది ఉషా. మర్చిపోయాను ప్రణతి సంగతి గుర్తు చేసుకుని నవ్వింది ఉషా. కొత్త జంటని ఉండనివ్వండి, అలా మీ చాదస్తాలకు పోయి వాళ్ళని లేపకండి అన్నాడు సుధీర్. అందరూ మీలాగే ఉంటారా? అసలు ఆ రోజు మా అమ్మగారు ఎన్నిసార్లు చెప్పినా నన్ను బయటకు వెళ్ళనివ్వలేదు మీరు. సూర్యుడు రాకముందే స్నానం చేయాలని చెబితే, ఈరోజు సూర్యుడు గ్లామర్గా లేడు, రేపు సూర్యుడు రాని అన్నారు మీరు. ఆ మరుసటి రోజు మబ్బు పట్టి అసలు సూర్యుడే రాలేదు. ఆ 3 రోజులు మీరు చేసిన అల్లరికి ఇప్పటికీ కూడా నన్ను మా వాళ్ళంతా ఆట పట్టిస్తూ ఉంటారు అక్కడ. మబ్బులు పట్టి సూర్యుడి ముఖము మేము చూడలేదు, 3 రోజులు మీ ఇద్దరు ముఖాలు మేము చూడలేదు. అన్ని గదుల్లోకి తీసుకువెళ్లారు అంటూ నవ్వుతారు మా వాళ్ళు. మళ్ళీ ఇక్కడికి రాగానే చాలా మంచి అబ్బాయిలా ఉన్నారు అంటూ నవ్వింది ఉషా. మరి నేను అలా లేకపోతే మీ అమ్మ నాన్న ఫీల్ అవుతారు కదా. మరి మనల్ని గదిలో పంపించింది ఎందుకు అంటూ చిలిపిగా నవ్వాడు సుధీర్. ఇప్పటికి కూడా మనల్ని తలుచుకుంటున్నారు అంటే మరి అందుకే. ఈ సుధీర్ ట్రెండ్ సృష్టిస్తాడు. గొప్పేలే, మా అమ్మ వాళ్ళు అల్లుడు కాబట్టి ఊరుకున్నారు. అయినా అక్కడ కూడా మీ పెత్తనమేగా, నాదేముంది అంది ఉషా. అక్కడ కూడా అందరూ మీ పార్టీనే అంది ఉషా. లే, నా వరాలకి ఆకలి వేస్తుంది, ఏమైనా తిందువు గాని అన్నాడు సుధీర్. గదిలో టీవీ ఆన్ చేశాడు సుధీర్. అబ్బ చూడండి టీవీ అంది ఉషా. చూస్తున్నాను ఈ టీవీ అంటూ నవ్వాడు సుధీర్. అది కాదండి చూడండి అంది ఉషా. ఏముంది? అన్నదాత కార్యక్రమం. రామోజీ గారు, అబ్బా ఆయన పేరు తలుచుకుంటే చాలు. మహాజ్ఞాని, భూలోక స్వర్గం చేసిన విశ్వామిత్రుడు గుర్తొస్తారు. ఆయన ఊహ కల్పన, ఆయన టాలెంటు, అబ్బబ్బా
కాసేపు మెచ్చుకున్నారు సుధీర్. నేను చెప్పేది మీరు అసలు చూడలేదు అంది ఉష. అబ్బా చెప్పు సరిగ్గా అన్నాడు సుధీర్. ఉష సుధీర్ దగ్గరికి వచ్చి సుధీర్ భుజం మీద వాలింది. ఏమిటి అనుకోని ఈ మెత్తని ఒత్తిళ్ళు నాకు అంటూ నవ్వాడు సుధీర్. టీవీలో ఏం చూపిస్తున్నారు ఇప్పుడు అని ఉష. అవును అన్నదాత కార్యక్రమం అన్నాడు సుధీర్. అబ్బా అదే ఏం చూస్తున్నారు అండి బాబు అంది ఉష. చెరువులు ఎలా పెంచాలి అని చూపిస్తున్నారు. అదే ఆ చెరువులో నుండి ఎగిరెగిరి పడుతున్నాయి చూశారు. ఆ చేప పిల్లలు వాటి పులుసు తినాలని ఉంది అని కాస్త నిదానంగా చెవిలో చెప్పింది ఉష. చీ లే పొద్దున్నే నీచు మాటలు. ఆ పిట్ట మాంసం తిన్నాక నిన్ను వారం రోజులు అంటుకోలేదు నేను, అందుకే. ఇప్పుడు మళ్ళీ చేపల పులుసు మీద పడిందా తల్లి నీ దృష్టి అన్నాడు సుధీర్. అలా చిన్న చేపలు అంది గారాభంగా ఉష. అయినా మీరు ఏమన్నా బ్రాహ్మణులా ఏంటి అంది ఉష నవ్వుతూ. మా అమ్మ వాళ్ళు ఏమైనా వండుతా అన్నా కూడా వద్దు అనేవారు. నేను విడిగా వండించుకుని శుభ్రంగా తినేదాన్ని. అప్పుడు మీరు తెల్లవార్లు వదిలిపెట్టలేదుగా నన్ను అంటూ నవ్వింది ఉష. అమ్మో మీ ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదు. అరే భర్తకు ఇష్టం లేదు అన్న కూడా దొంగచాటుగా తిని ఏమి ఎరగనట్టు యాలుక్కాయ నములుతూ గదిలోకి వచ్చి నాకు తెలియదుగా అప్పుడు నీ సంగతులు అన్నాడు సుధీర్. మా నాన్నగారు నేను శుభ్రంగా తింటాం, మా తమ్ముడికైతే చాలా ఇష్టం అని చెప్పింది ఉష. ఇక చేసేదేమి లేదు, నీ కోరిక తీర్చాల్సిందే, లేకుంటే నీ నీచు కబుర్లు వినలేక చావాలి నేను అన్నాడు సుధీర్. నా బంగారం, నా వరాలు, నా రత్నాలు అంటూ ముద్దులు పెట్టింది ఉష. లే నా మూడంతా చెడగొట్టేశావు అన్నాడు సుధీర్. ఫోన్ చేసి ప్రణతిని లేపింది కావ్య. అబ్బా ఏంటి పిన్ని, సారీ అత్త, అప్పుడే లేపారు అంది ప్రణతి. అంతలోనే గుర్తుకు వచ్చి సారీ అత్త అంటూ బయటికి వచ్చింది. రాత్రి విషయాలు ప్రణతిని కనుక్కోమని చెప్పారు తనకే, ఎలా అడగాలి అనుకుంది ప్రణతి. అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయా అంది కావ్య చిన్నగా. నానమ్మ నువ్వు చెప్పారుగా అలాగే ఉన్నా అంది ప్రణతి కొంచెం మూతి ఒకలా పెట్టుకుని. ఏంటి అలా ఉన్నావు అంది కావ్య. నిద్రపోలేదు అత్త అసలు అంది ప్రణతి. ముసిముసిగా నవ్వుకుంది కావ్య. త్వరగా స్నానం చేసిరా, నిన్న ఇచ్చిన బట్టలు కట్టుకో, హీటర్ ఆన్ చేసి ఉంది అని చెప్పింది కావ్య. పాపం కొత్త కథ ఎంతైనా అప్పుడు తను కూడా అలాగే సిగ్గుపడింది అని తమ తొలి రోజు జరిగిన సంఘటనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంది కావ్య. ప్రశాంత్ గారు చెప్పిన పనులన్నీ చేసింది కావ్య. కొత్త జంట స్నానాలు చేసి చక్కగా రెడీ అయ్యి కిందకి దిగారు. ప్రణతికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరిని చూడాలన్నా ఒక రకంగా అనిపించింది. మామగారుల దగ్గర కూర్చున్నాడు అల్లుడు. చాలా హ్యాపీగా మెరిసిపోతున్న అల్లుడు ముఖాన్ని చూసి ముచ్చటపడ్డారు ముగ్గురు మామగారులు. ఆడవాళ్ళు అడిగి తెలుసుకునేవి మగవాళ్ళు అడగకుండానే కనిపెట్టేస్తారు. కానీ అలాంటి సంగతులు ఆడవాళ్ళు చెప్పుకుంటారు అని నిందలు వేస్తారు. ప్రణతి మొహం చూస్తున్న ఉమాకు అమ్మాయి ముఖంలో కొన్ని కళలు కనిపించడం లేదు అంది ఉమా నవ్వుతూ. ఆ అబ్బాయి ముఖం బాగానే ఉంది, అన్ని కార్యక్రమాలు జరిగినట్టే అంది ఉష. ఏమీ అడగలేని పరిస్థితుల్లో తెలుసుకోవాలన్న తపనతో ఉన్న సుమమొహాన్ని చూసి అన్నీ బాగానే జరిగాయిలే అక్క అంది ఉమా. అల్లుడికి వేడివేడి గారెలు పెట్టారు, సున్నుండులు కూడా ఇచ్చారు. ముగ్గురు అత్తలు ఒకరి తర్వాత ఒకరు చక్కగా పెడుతున్నారు. సుమ ఎక్కువగా ఎదురుకి రావటం లేదు. ప్రశాంత్ గారు ప్రమోద్ని చూసి మురిసిపోతూ తన గదిలోకి వెళ్లారు. అక్కడ ప్రణతి పడుకుని ఉంది. టిఫిన్ చెయ్యమ్మా అని లేపారు ప్రశాంత్ గారు. నాకు నిద్ర వస్తుంది నానమ్మ అంది ప్రణతి. తినేసి పడుకో తల్లి అంది ప్రశాంత్ గారు. కూతురిని ఒకసారి చూసుకోవాలని ఉత్తేసి లోపలికి వచ్చాడు. ఆమెనకే సుమ కూడా వచ్చింది. పడుకున్న ప్రణతిని చూసి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. ఇక ప్రభాకర్ గారు వచ్చేసరికి మనవళ్ళు మనవరాలు అందరూ వాళ్ళ పనుల్లో పడిపోయారు. అందరూ ప్రమోద్ వెనక్కి ముందుకి చూస్తున్నాడు. ప్రణతి కనిపించడం లేదని. ప్రమోద్ అవస్థను కనిపెట్టింది ఉమా. ఈ పిల్లకి ఏమీ తెలియదు అని లోపలికి వెళ్ళింది. ప్రణతిలే టిఫిన్ చేయి అంది ఉమా. ఉండు పిన్ని నిద్ర వస్తుంది అంది ప్రణతి. ఒక్కసారి లేమా, నీరసం వచ్చేస్తుంది, టిఫిన్ చేసి పడుకో అంది ఉమా. పైకి లేచింది ప్రణతి. అన్ని సందర్భాలు బాగా జరిగాయా అని అడిగింది ఉమా. మీరందరూ చెప్పినట్టే బుద్ధిగా నడుస్తున్నా అంది ప్రణతి. అంటే అని నవ్వింది ఉమా. తలుపు దగ్గరకు గడియ వేసి వచ్చింది ఉమా. ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అంటూ ప్రేమగా అడిగింది ఉమా. ప్రమోద్ మంచి అబ్బాయేనా అంది ఉమా నవ్వుతూ. అసలు ప్రణతి మనసులో ఏముందో తెలుసుకోవాలని అలా అడిగింది. మంచి అబ్బాయి అని చిరాగ్గా మొహం పెట్టింది ప్రణతి. అదేంటి మంచి అబ్బాయి అని మొహం అలా పెట్టుకున్నావే అంది ఉమా. అసలు నిద్రపోనవలేదు పిన్ని, చూడు అంటూ పెదవి చూపించింది. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, చెప్పాలంటే
ఒళ్ళంతా చురచురలాడిపోతుంది అంటున్న ప్రణతి మాటలకు మనసులో నవ్వు వచ్చినా పైకి మాత్రం నీ చురచుర ఏమిటి అంటూ నవ్వింది. తెలియని సంగతులు ఏమీ లేవు, ఆడపిల్లకు తప్పవు, అంతా తన ఇష్టమే పిన్ని అని చెప్పింది ప్రణతి. అంటే ఏంటి అంది ఉమ. మన ఇష్టాలు తెలుసుకోడు, నానమ్మ ఇచ్చిన దండ తెగిపోయింది. ఎలా అంది ఉమ మనసులో నవ్వుకుంటూనే. జరిగే విషయాలు అన్నీ తెలిసిన వాళ్లే కదా, కానీ అసలు ప్రణతి మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా. ఎలా అంటే అలా మీద పడిపోతే అలా జరగక ఎలా జరుగుతుంది అని కొద్దిగా బిడియంగా తల వంచుకుంది ప్రణతి. ప్రణతి, నువ్వు ఏ విషయమైనా చక్కగా చెప్పు, ఇందులో తెలియనిది ఏమీ లేదు. అనుభవం ఉన్నవాళ్ళు మాటలు వింటే మనకు కొన్ని బాధలు కాదు మంచి అని తెలుస్తాయి అని చెప్పి చెవిలో ఒక మాట అడిగింది. ఇక మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తానండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.